ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులరా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆదివారపు దినాన వేకుని రీతిగా ఆయన పాద సముఖంలో ఉండి మనము ఆయనను స్తుతించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి ప్రభు ఇచ్చినటువంటి విలువైన అమూల్యమైన సమయమును బట్టి ఆయన విలువైన గణనామానికి మహిమ ప్రభావములు కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారండి? చాలా సంతోషం. విని ఎంతగానో సంతోషిస్తున్నాను. రండి, ఈ దినం కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలిబాక్సులు కండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందండి. బైబిల్స్ దగ్గరలోనే కదా, తెరచి చూడండి. లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాగ్దానంలో పాలిబాక్సులు కమ్మని మనో చేస్తూ నేటి దిన ధ్యానవాక్యంగా లూకాసు వార్త 7వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. వారు యేసు వద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, గొప్ప దేవుడు, మీకు వందనాలు. నీ కృప, నీ కాపుదల, నీ సన్నిధానం మాతో ఉంచి నీ బలమైన రెక్కల చాటున మరొక పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో మమ్మల్ని అందరినీ క్షేమంగా ఉంచిన విధానం కొరకు స్తోత్రాలు. ఈ దినమంతా నీ రెక్కల చాటున దాచి నడిపించబోతున్నందుకు, కృప చూపించబోతున్నందుకు, ఈ కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రులు చెల్లిస్తున్నాం. మరింత బలపరిచి మీరే మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లరా. ఈ వాక్య భాగం మనందరికీ చాలా సుపరిచితమైన వాక్య భాగం. చాలాసార్లు విన్నాం. మరి సంఘాల్లో అయితేనేమి, టీవీ వర్తమానంలో అయితే, మహాసభలో ఇలా. అయితే ఇక్కడ గమనించాలి, ఒక వ్యక్తి గురించి మరొక వ్యక్తి లేక కొంతమంది వ్యక్తులు సాక్ష్యం ఇచ్చేటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. గమనించండి, సాక్ష్యం అనేది ఎవరో నేర్పిస్తే వచ్చేది కాదు. ఎవరో నేర్పిస్తే పలికేటువంటి చిలక పలుకులు లాంటిది కాదు. అది ఆ వ్యక్తి యొక్క హృదయ అంతరంగంలో నుండి బయటకు రావాలి. ఆ వచ్చేటువంటి వైయక్తిక అనుభవం. అసలు సాక్ష్యం అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని గురించి ప్రస్తావన వచ్చినప్పుడు, సత్యానికి సాక్షిగా ఉన్నటువంటి పేతురు భక్తుడు, క్షమించాలి, యోహాను భక్తుడు తన మొదటి పత్రికలో చెప్పినటువంటి మాటను గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువు వారిని నమ్మి ఆయనందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా క్రీస్తుకు సాక్షులని నూతన నిబంధన కంఠా విధంగా బోధిస్తూ ఉంది. వీళ్ళు గమనించండి, ఉదయకాల సమయంలో సాక్ష్యం అని అంటే అది మానవుని యొక్క రక్షణ సంకల్పం అంతా కూడా సాక్ష్యము అనేటువంటి మహత్తరమైన శక్తిపై ఆధారపడి ఉందనే విషయాన్ని చాలామంది వేదాంతులు ఉద్బోధించారు. వీటన్నిటి బట్టి చూస్తే క్రైస్తవ సాక్ష్యం అనేది లేక క్రైస్తవ జీవితానికి సాక్ష్యం అనేది ప్రాణం లాంటిది. అందుకే క్రీస్తు ప్రభు వారు అంతరంగిక శిష్యులైనటువంటి యోహాను, పేతురులు అపోస్తుల కార్యక్రమం 4వ అధ్యాయము 20వ వచనం వచ్చే మాట రాసి మీరు చదవండి. ఇక్కడ ఈ చదవనటువంటి వాక్య భాగాన్ని గమనిస్తే ఈ లూకాసు వార్త 7వ అధ్యాయం మొదటి 9 వచనాల్లో ఇక్కడ 3 విధాల సాక్ష్యాలు మనం చూస్తూ ఉంటాం. మనిషి తన ఎదుటి మనిషి గురించి సాక్ష్యం ఇవ్వడం చూస్తున్నాం. రెండవది, ఆ వ్యక్తి తనను గురించి తాను చెప్పుకునేటువంటి సాక్ష్యం చూస్తాము. మూడవది, దేవుడే తన బిడ్డలను గురించి చెప్పే సాక్షిని ఇక్కడ మనం చూస్తాం. ఇదే భాగము మత్తయి సువార్తలో 8వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. రైట్. అయితే ఇక్కడ గమనిస్తే శతాధిపతి ప్రారంభ వచనాలు ఉంటుంది. చదివినటువంటి మాట, అతడు నీ వలన ఈ మేలు పొందుటకు యోగ్యుడు. ఈ మాట ఎవరు చెప్తున్నారనంటే, కొంతమంది స్నేహితులు తమ స్నేహితుడైనటువంటి లేక తమ యజమానుడైనటువంటి శతాధిపతి కొరకు చెప్తున్న సాక్ష్యం. 7వ అధ్యాయం మొదటి 9 వచనాలు కనుక గమనిస్తే అక్కడ చాలా విలువైన మాటలు ఉన్నాయి. గమనించాలి, శతాధిపతి అంటే 100 మందికి నాయకుడైన. ఆ ప్రేమను బట్టి ఏమండి, ఆ ప్రేమను పొందుకున్నటువంటి దాసుడు, తన ఇంటిలో ఉన్నటువంటి ఒక దాసుడు, అనేక మంది దాసులు ఉన్నారు. వారిలో అత్యధికంగా తన ప్రేమను పొందుకున్న దాసుడు ఒక అతను ఉన్నాడు. పక్షవాయువుతో బాధపడుతున్నాడు, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే శతాధిపతి ఆ వ్యక్తిని చూసి లేక దాసుని చాలా బాధపడిపోతున్నాడు. అయ్యో, ఏంటి, నేను ప్రేమించిన దాసుడు, అతి ప్రియమైన వాడు, ఇలా ఏంటి పరిస్థితి అని చెప్పి ఒకనొక దినాన
క్రీస్తు ప్రభు వారిని గురించి విన్నాడు. విని వెంటనే ఏం చేశాడు తెలుసా, వారి దగ్గర ఉన్న యూదులైన పెద్దలలో కొంతమందిని పంపించాడు. ఆయన దగ్గర వెళ్ళి, రండి, ఆ పై వచ్చిన ఉంటుంది, ఎదకు వెళ్ళి వేడుకొని తీసుకుని రండి అని చెప్పి వీళ్ళు జరిగిందంతా చెప్పారు. వచ్చేవాళ్ళు జరిగిందని చెప్పిన తర్వాత ఆ శతాధిపతి కొరకు 3 విషయాలు వారు ప్రత్యేకించి జ్ఞాపకం చేస్తున్నారు, సాక్ష్యం చెప్తున్నారు. అతడు నీ వలన మేలు పొందడానికి యోగ్యుడు, ప్రభువు నుంచి ఏదైనా పొందగలిగే యోగ్యత, అర్హత తమకు పుష్కలంగా ఉంది అని కొంతమంది అనుకునేవారు. అందరికన్నా వాళ్ళ అయోగ్యులు, తమకు ఎటువంటి యోగ్యత లేదు అనుకునేవారు ఏమంటే నిజానికి ఎక్కువ యోగ్యత కలవారు. దేవుని దృష్టిలో వినయభావము, యోగ్యత, ఈ 2 కూడా కలిసి ఉన్నాయి. ఇక్కడ ఈ శతాధిపతి గురించి ఒక మంచి సాక్ష్యం అనేది ప్రభు దగ్గర పలకబడతా ఉంది. యోగ్యుడతను, నువ్వు మేలు చేయాలంతే, ఈ మేలు పొందుకోకపోవడానికి అతనిలో ఎలాంటి లోపం లేదు, మంచి వ్యక్తి అని చెప్పి ఒక మంచి సాక్ష్యము. ఈరోజు మరి నీ సాక్ష్యం ఎలా ఉంది సంఘములో? ఈరోజు బయట సమాజంలో క్రైస్తవుడిగా విశ్వాసం నీ సాక్ష్యం ఎలా ఉంది ఒకసారి మనం ఆలోచన చేయాలి. రెండోది ఏంటంటే అతడు తన జనులను బహుగా ప్రేమిస్తున్నాడు. చూడండి, ఆ సాక్ష్యం చెప్తున్నారు. వచ్చినటువంటి మనుషులు వెళ్ళినటువంటి పని ఏంటి? దాసుడు అనారోగ్యంగా ఉన్నాడు, పక్షవాది చనిపోబోతున్నాడు, వచ్చి స్వస్థపరచాలి. అది పెద్దలు చెప్పాల్సిన చెప్పి మరలా ఆ తదుపరి ఇంకా ఆ శతాధిపతి గురించి ఒక మంచి సాక్ష్యం పలుకుతుంది. తన జనులను బహుగా ప్రేమిస్తాడు. అతను ఎవరిని విడిచిపెట్టడు. తన రాజ్యంలో తన పరిపాలన ఎవరికి బాగున్నా బాగోకపోయినా, ఎవరు బలహీనంగా ఉన్నా, ఎవరు మానసికంగా అలసిపోతున్నా, ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా వారిని వెంటనే చేరదీసి ప్రేమించేటువంటి ఒక మంచి మనసున్న వ్యక్తి అని చెప్పి ఒక మంచి సాక్ష్యం అనేది అక్కడ చెప్పబడుతుంది శతాధిపతి కొరకు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మరొక మాట ఏంటంటే ఆ ప్రేమ గుర్తుగా ఒక సమాజ మందిరాన్ని కట్టించాడని చెప్పి సాక్ష్యం చెప్తున్నారు. చూడండి, అతడు మేలు పొందడం యోగ్యుడయ్యా. ఎందుకో తెలుసా? తన చుట్టూ ఉన్నటువంటి జనులందరినీ బహుగా ప్రేమిస్తాడు. ఆ ప్రేమ గుర్తుగా ఒక సమాజ మందిరాన్ని అతను కట్టించాడు. అలాంటి వ్యక్తి తన దాసుడు చనిపోతుంటే నీ దగ్గర పంపించాడని చెప్పి గొప్ప సాక్ష్యం. నిజమే, ఇతడు ఒక అన్యుడై ఉండి యూదులను ప్రేమించి ఆలయం కట్టించాడు. అతని ఉదార స్వభావానికి చిహ్నం ఏంటంటే యూదులకు రోమీలకు బద్ధ స్వైరం, ఏమని శత్రువులైన వారిలోనే స్నేహం చేసి యోగ్యుడు అనే ఒక మంచి పేరు సంపాదించుకున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నా ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, మన సాక్ష్యం ఎలా ఉంది? మన ఇంటి వారితో, మన పొరుగు వారితో, మన సంఘములో, మనం నివసించిన సమాజంలో గమనించాలి. మన సాక్ష్యం మంచిదే ఉండాలి. ఇక్కడ శతాధిపతి ఒక మంచి సాక్ష్యం పొందుతున్నాడు. యోగ్యుడు అని చెప్పబడుతున్నాడు, ప్రేమ గలవాడు అని చెప్పబడుతున్నాడు, ఉదార స్వభావం గలవాడని చెప్పి కనుక ఉదయకాల సమయంలో దేవుని నమ్మిన నువ్వు, క్రీస్తులో విశ్వాసం ఉంచిన నీవు ఎలాంటి సాక్ష్యం కలుగున్న ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది దేవుని యొక్క వాక్యం. దేవుడి మాటలు మన కొరకు దీవించుగా తాళంచి కన్ను మూసుకున్నట్టు ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహాగణుడ, మహోన్నత నీకు స్తోత్రాలు. మరొక నూతన ఉదయకాల సమయంలో నీ సన్నిధి కాపుతో మాతో ఉంచి పరిశుద్ధ ఆధార దినాన్ని రీతిగా ఇదిగోనైనా శతాధిపతి జీవితం నుండి ఒక మంచి మాట, నీ సాక్ష్యం ఎలా ఉందని పరిశీలన చేసుకున్నటువంటి యోగ్యత మాకు ఇచ్చిన స్తోత్రాలు. నీ కృప, నీ కాపు, నీ సన్నిధి మాతో ఉంచి నీ ఆధ్యాత్మిక కార్యక్రమం అనేక మందిని బిడ్డల యొక్క మేలు కొరకు, ఆత్మీయ బలం కొరకు నడిపిస్తూ బలపరుస్తూ మీరే ఘనత మహిమ పొందుతున్నారు విశ్వసిస్తూ ఈ దినం కూడా నడిపించమని బలపరచుమని క్రీస్తు నామం పేరిట అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడైన నడిపించును గాక, ఆమేన్.